నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను రవి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుంది కేసీఆర్ అని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణకు విలన్గా ఆయనే మిగిలిపోతారని అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై విశ్లేషణ అందించిన బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషణ అందిస్తారు. రామ్మోహన్ రావు గారు చెప్పండి. రైట్. నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ అయితే మాట్లాడారు. దానిపై కౌంటర్గా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొన్ని విమర్శలు అయితే చేశారు. బీఆర్ఎస్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే మాత్రం తెలంగాణలో విలన్గా మిగిలిపోయే అవకాశం ఉంది. అత్యధికంగా తెలంగాణను దోచుకున్న వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ అనే విధంగా వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంట? రవి గారు, మీకు ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ రెండు విషయాలు గమనించండి. విలన్ ఎవరనే ప్రజలు నిర్ణయిస్తారు, మహేష్ కుమార్ లేకపోతే కేసీఆర్ గారు. కనుక విలన్ ఎవరు నిర్ణయించి 10 ఏళ్ళు బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చారు, సమస్య లేదు. రెండోది అంటే ఒక పెద్ద సభ జరిగిన తర్వాత దాని ప్రకంపనలు ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రధానంగా నిన్న మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ మీదనే విమర్శలు ఎక్కువ పెట్టారు కనుక, అసలైన విలన్ కాంగ్రెస్ పార్టీ అన్నారు కనుక దాన్ని బట్టి పార్టీ అధ్యక్షుడిగా స్పందించడం ఆయన బాధ్యత, స్పందించారు. కానీ అవినీతి విషయంలో నేను ఆ మాటలు ఒప్పుకుంటాను. ఆయన విషయంలో అహంకారం, అవినీతి విషయంలో కేసీఆర్ గారు ఏం చేశారో దాన్ని ఒప్పుకుంటాను. కానీ అసలైన విలన్ కేసీఆర్ అంటే ఒప్పుకోను అంటారు. ఎందుకంటే అసలైన విషయం కేసీఆర్ అనుకో, విలన్ కేసీఆర్ అయితే తెలంగాణ వచ్చేది కాదు కదా. అసలైన విలన్లు గతంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోని. చిన్నారెడ్డిలు రకరకాల చాలా మంది ఉన్నారు. అంటే నోరు పోసుకొని అధిష్టాన వర్గం చెప్పినట్టు విన్నారు, పార్టీలను తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపారు. ఇవన్నీ చూసాం కదా మనం. 69 ఉద్యమంలో చెన్నారెడ్డి గారు చేసిన పని ఏంటి? ఈపీఎస్ కు 11 పార్లమెంట్ సీట్లు వస్తే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఉత్తరప్రదేశ్ గవర్నర్ వెళ్ళిపోయింది కదా. మరి ఎవరు విలను, ఎవరి హీరో? రెండోది, పార్టీకి అవకాశం వచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆపి మరి అమరుల మన త్యాగాలకు యువతను 1200-1500 యువతను బలి చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి కేసీఆర్ గారు మాట్లాడిందని నేను రాజకీయ పార్టీగా సమర్థించాను. కానీ నేనేమంటున్నాను అంటే వాస్తవాలు కొన్ని మాట్లాడుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ అసలైన విలన్ అనడానికి కారణం అది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటి బీజేపీ కూడా ఎక్కువ పెట్టిండు. 2 సార్లు అవకాశం వచ్చినప్పుడు కూడా బీజేపీ ఇవ్వలేదు. 2001లో 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు కాకినాడ తీర్మానం అమలు చేసే బాధ్యత బీజేపీకి ఉండే కదా ఆ రోజు. అప్పుడు కూడా ఉద్యమం జరుగుతుంది కదా. 2001లో కూడా అప్పుడే కదా ఇవ్వకపోతేనే ఉద్యమం మొదలైంది. ఇంకా 91లో రవి గారు, యాక్చువల్ గా తెలంగాణ అస్తిత్వ పోరాటం ఇది. దాన్ని కొంచెం మనం పార్టీలకు అతీతంగా ఆలోచిస్తే ఖచ్చితంగా దానికి మనకు అర్థం అవుతుంది. 52, 53లో మన ఇడ్లీ సాంబార్ గోప్యాక్ అంటే చాలా మంది చరిత్ర తెలియదు. చాలా మంది ఆంధ్రులకు వ్యతిరేకంగా అనుకుంటారు. కాదు, మద్రాసులకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది. 6 సిటీ కాలేజీ దగ్గర చనిపోయారు. 69లో స్టేట్ ఫైట్ కాదు, నిజంగా చెప్పాలంటే ఆనాడు విద్యార్థులు మనకు ఉద్యోగులు తెచ్చిన ఉద్యమం. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్టు ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ దూరం లేదా? ఆనాడు తెలుగుదేశం లేదు, ఆనాడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ లేదు. మరి అప్పుడు ద్రోహం చేసింది ఎవరు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. రెండోది, 91లో మళ్ళీ చేసే ఉద్యమం, గద్దరు బిల్లులు అంతా వీళ్ళందరూ మొదలుపెట్టిన తర్వాత కూడా 2001 దాకైతే టీఆర్ఎస్ పార్టీ లేదు కదా. 2001 లోపల ఇది తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వచ్చు, అటు పక్కన బీజేపీ ఇవ్వచ్చు. ఇదంతా ఏమైందంటే 2 జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ ఆకాంక్షను, ఒక ఉప ప్రాంతీయ ఆకాంక్షను వాళ్ళు నెరవేర్చలేదు. గతంలో ఉమ్మడి మద్రాసు నుంచి మన తెలుగువారు విడిపోదామంటే కూడా పొట్టి శ్రీరాములు త్యాగం చేసేదాకా రాష్ట్రం ఇయ్యనంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలనే వీళ్ళనే అన్నాడు. దానికి నేనేమంటున్నానంటే పరిపాలన మొత్తం బాగుంది, అవినీతి లేదు అన్నాను. కానీ మన మహేష్ కుమార్ గౌడ్ అన్న దానిలో వాస్తవం ఉంది. ఏంటంటే అవినీతి విషయంలో నిన్న కాక మొన్న మన బయటపడ్డది కదా, 200 కోట్ల రూపాయలు బుక్ వాల్యూ ఉన్నవాడు మన దోపిడీ చేశారని ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో. మా దగ్గర గజ్వెల్లో ఈఎన్సీగా హరిరామ్, ఆయన ఏ పార్టీ ఏ కులము ఏ మతం చూడకుండా అవినీతి పరుడు అంటున్నాను కనుక 100 ఎకరాల భూమిని సంపాదించుకున్నాడే. మరి కేవలం ఒక అధికారి అన్ని భూములు సంపాదించుకుంటే మరి పార్టీ దోపిడీ ఎంత, మన బీఆర్ఎస్ దోపిడీ ఎంత అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని అవినీతి, అహంకారం రెండింటి వల్ల బీఆర్ఎస్ పక్కన పెట్టిండు, కాంగ్రెస్ ని గెలిపించారు. కాంగ్రెస్ కు వేసిన ప్రశ్నలు ఏవైతున్నాయో మీ హామీలు నిలబెట్టుకోవడం లేదు, మీరు ఏం చేస్తున్నారు ప్రశ్నలు ఉన్నాయి కదా రవి గారు, అవిటికి సమాధానం చెప్పాలంటున్నారు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు మన గతజల సిరిబంధనం అవసరం లేదు, ఎవరు తెచ్చారంటే మరి ఇచ్చిన మన స్వాతంత్ర పోరాటంలో తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అయితే ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు. మరి బ్రిటిష్ వాళ్ళు కాలం ముక్తామా పోయి లేదు కదా.
బ్రిటిష్ వాళ్ళు మంచి పనులు చేస్తే ఇప్పటికి మెచ్చుకుంటాం. కానీ ఇంకో అంశం కూడా ప్రస్తావించారు. కాంగ్రెస్ సహకరించిందే తెలంగాణ వచ్చిద్దా అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించారు మహేష్ కుమార్ గౌడ్. అంటే తెలంగాణ రావటంలో కూడా కాంగ్రెస్ పాత్ర ఉంది కదా. ఎట్లా ఉంటది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా సార్ అన్నాడు రవి గారు. అన్నాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ సహకరించిందంటే కొంచెం అలా ఒప్పుకోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని అదే కదా. 2009లో డిసెంబర్ 9 నాడు ప్రకటన చేసి కేవలం 10 రోజులనే వెనక్కి తీసుకొని మళ్ళీ 5 ఏళ్ళు నడిపించింది ఎవరు? ఉద్యమాన్ని బాగా తీవ్రతరం పెంచింది కాంగ్రెస్ పార్టీ కదా. 2009లో ఏమంటున్నానంటే సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో టిఆర్ఎస్ పార్టీ పుట్టుకలో మొదటి సభ పెద్దది కరీంనగర్ది. కరీంనగర్ మహాసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సోనియా గాంధీ గారు వెళ్ళి 2024 మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు కదా. మరి 2004 ఎందుకు ఇవ్వలేదు? 2009 ఎందుకు ఇవ్వలేదు? ప్రకటన చేసి ఎందుకు వెనక్కి పోయినరు? 2014 దాకా సబ్బండ వర్గాలు ఏకమై ఇక ఇబ్బంది పరిస్థితి లేదు, ఇక తప్పని పరిస్థితి తీసుకొస్తే వచ్చిండ్రు. బ్రిటిష్ వాళ్ళు కదా ఇండియాని విడిచిపెట్టి ఎట్లా పోయినరు? రెండో ప్రపంచ యుద్ధం రాకపోతే బ్రిటిష్ వాళ్ళు కూడా మన ఇండియా స్వాతంత్రం వేయకపోయేవాళ్ళు. వాళ్లకు పూర్తిగా చక్రబంధనం అష్టదిగ్బంధనం అయింది కనుక ఇది లాభం లేదని మెల్లమెల్లగా మనకు బ్రిటిష్ ఆధీనంలో ఉన్న రవి అస్తమించని సామ్రాజ్యాన్ని విడిచిపెట్టుకుంటూ వచ్చిండ్రు. అది సామాజిక పరిణామాలు. అంటే ముహూర్తమాసన్నమైన భావాలను ఎవరు ఆపలేరనడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఉదాహరణ. 2001 నుంచి 14 ఏళ్ళు ఉద్యమం సాగింది కదా, ఏదో ఒక రోజు 2 రోజులు కాదు కదా. అదే చెప్తున్నాను, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉద్యమం కూడా ఇవాటిది ఆనాటిది అప్పటిది కాదు. కానీ పొట్టి శ్రీరాములు మరణించేదాకా ఎందుకు ఇవ్వలేదు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రాన్ని? ఇదే కాంగ్రెస్ పార్టీ నాంచుడు ధోరణితో వచ్చింది కనుక ఇచ్చింది మేము అనడానికి వాళ్ళకి అర్హత లేదంటున్నాను. ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో. అంతవరకు ఒప్పుకోవాలి. కానీ కేసీఆర్ మొత్తం ఉద్యమం చేసినాక నేను అనను. కేసీఆర్ కు సహకరించకపోతే ఉద్యమం ఒక్కడెట్లా చేస్తాడు? నలుగురితో ఉద్యమం చేయలేడు కదా. తెలంగాణ సమాజం సహకరించింది. అన్నిటికంటే ముఖ్యం ఎన్టీ రామారావు గారు అప్పుడు కదా కాషాయ జెండాను కమ్యూనిస్టులు ఒకసారి కలిపి చూసిండ్రా? సేమ్ అదే జరిగింది. మొన్నటి తెలంగాణ ఉద్యమంలో 36 పార్టీలు, అంటే ఏ పార్టీ విధానం దానికి ఉన్నది, కానీ 36 పార్టీలు సంతకాలు పెట్టించినాయి కదా. అందుకని స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్ అనే దాని మీద పోరాడిండు. అందుకని సక్సెస్ అయింది. 69లో పోయింది కేవలం ఆంధ్ర గోప్య, అది స్టేట్ ఫైట్ కాదు. కనుక ఆనాటి ఉద్యమాలు విఫలమైన ఉద్యమాల ప్రాతిపదిక తీసుకొని దాని పునాది మీద అక్కడ అనుభవాలను పాఠాలుగా నిలుచుకొని కేసీఆర్ గారు 14 ఏళ్ళు అవిశ్రాంతంగా పోరాడిండు. తెలంగాణ రావడానికి టిఆర్ఎస్ పార్టీ కారణం. వాళ్ళ లోపాలు చాలా ఉన్నాయి, నేను విమర్శిస్తాను, రోజు సమస్య కాదు. కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసినందుకు వేరు. కానీ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఏంటంటే తాము కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాల కంటే 10 చేస్తామన్నారు కదా, ఆ 10 సంగతి ఏమిటి అనే ప్రశ్నకు మహేష్ కుమార్ గారికి జవాబు చెప్పాలి. అది రైట్. టు ది పాయింట్లో మరో అంశం, అమరావతి అందరిది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి విశాఖను ఆర్థిక రాజధానిగా, అమరావతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. ఈ అంశంపై విశ్లేషణ అందిస్తారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా విశాఖని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయటం, మరోపక్క ఆధ్యాత్మిక రాజధానిగా, అంటే అందరిది రాజధాని అమరావతి అనే విధంగా ఆయన వ్యాఖ్యానించడం, మరికొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాబోతున్న నేపథ్యంలో ఆయన అంటే ఒక టెలికాన్ఫరెన్స్లో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులతో, అక్కడ ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పిఎం వచ్చే విధంగా ఏర్పాట్లపై అయితే మాత్రం ఆయన వ్యాఖ్యానించారు. ఆ ఏర్పాట్లపై చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు విజన్ అనేది ఒక స్టేట్స్ మెన్ కూడా అంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు రేపటి గురించి ఆలోచన చేస్తారు. విజనరీ లేకపోతే ఒక స్టేట్స్ మెన్ అనే వాళ్ళు పొలిటీషియన్ అయితే ఖచ్చితంగా 10 ఏళ్ళ ముందుకి 20 ఏళ్ళ ముందుకు ఆలోచన చేస్తారు. ఎందుకని గతంలో 2020 అంటే చాలా మంది నవ్వింది, అది కరెక్ట్ కాదు. 2047 అంటున్నాం కనుక ఖచ్చితంగా దాన్ని 20 ఏళ్ళలో కూడా రాలే కనుక ఇంక 22 ఏళ్ల ముందుకు ఆలోచన చేస్తున్నాం. అవసరం విజనరీ కనుక దాని మీద ఆయన మాటలు ఏకీవేస్తున్నారు చంద్రబాబు. 2 విషయాలు. ఒకటి, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం రవి గారు చాలా ప్రాధాన్యత కలదు. అంటే ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న నగరం విశాఖపట్నం. దానికి ఒకటే ఒక అవరోధం, తూర్పున మొత్తం సముద్రం ఉండదు కదా, ఓ రకంగా కిందికి కూడా కొంత సముద్రం ఉండదు. దానివల్ల ఏమైతుందంటే దానికి విస్తరణకు అవకాశం తక్కువ ఉన్నా కూడా ఇటుపక్క అంటే 3 దిక్కుల విస్తరణకు అవకాశం ఉంది కదా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే రేపు ఒక 10 ఏళ్లలో భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం కలిసిపోయే పరిస్థితి వస్తుంది. అంటే చాలా వేగంగా ఎదుగుతున్న నగరం కనుక ఆర్థిక రాజధానిగా విశాఖపట్నానికి పూర్తిగా అన్ని హంగులు ఉన్నాయి అంటున్నాం. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో సహా చాలా విషయాల్లో ఇప్పటికీ అన్యాయం జరిగింది విశాఖపట్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశాఖపట్నం రావాల్సినవి కూడా
అవసరం లేని వాటిని కూడా హైదరాబాద్ పెట్టుకున్నారు ఈ సమైక్య పాలకులు. ఉదాహరణకు మన సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉండాలి? సముద్ర పట్టున ఉండాలి. తీసుకొచ్చి హైదరాబాద్, ఇప్పటికి బేగంపేట హైదరాబాద్ పెట్టుకున్నారు. తప్పు కదా. అందుకనే ఇట్లాంటివన్నీ కూడా గతంలో తప్పులు జరిగినాయి. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో సఖ్యతతో ఉన్నారు. మన అవసరం వాళ్ళకు, వాళ్ళ అవసరం మనకు ఉంది కనుక విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది. రెండవది, తిరుపతిని మనకు ఆధ్యాత్మిక రాజధాని అన్నారు. మంచి, చాలా మంచిది. తిరుపతి ఓ రకంగా చెప్పాలంటే 3 రాష్ట్రాల కూడలుగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలి, తమిళనాడుకు దగ్గర, మన కర్ణాటక దూరంగా, బెంగళూరు చూసుకుంటే దూరం, కానీ బార్డర్ చూసుకుంటే అంతే దగ్గరగా ఉంటది కనుక తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా. నీటికంటే వారు అన్న మాటలో నాకు కొంచెం బాగా అవసరమైంది ఏమంటారంటే, రాయలసీమకు ఉపాధి కల్పన కోసం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. నిజంగా చెప్పాలి, ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ కాదు, కానీ కొంతవరకు కొంతమందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పటికీ 5 సార్లు శంకుస్థాపన చేసిన రవి గారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు, అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసిండ్రు, జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరోసారి చేసిండ్రు. అంటే ఏమన్నట్టు, ఇప్పటికి కూడా ఉక్కు ఫ్యాక్టరీ అంటే విభజన హామీల్లో ఏదైతే దక్కాల్సి ఉందో అది రాకపోవడం అనేది చాలా, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఘోరం అంటున్నారు. ఎందుకంటే కడప ఒకసారి భౌగోళికంగా చూసుకుంటే గారు అది ఏ రాష్ట్రానికి, పక్క రాష్ట్రానికి ఎటు అంటూ పొట్టు లేకుంటున్నారు. రాయలసీమ నడిగడ్డగా ఉన్నది. గట్టిగా మాట్లాడితే రేపు రాయలసీమ సెంటర్ పాయింట్ అవుతుంది. అది కనుక కడప ఉక్కు ఫ్యాక్టరీతో పాటు కొంత మనకు అనంతపూర్ కొంత కొరత తీరుతుంది. ఎందుకంటే అనంతపూర్ లో చాలా మంది ఉపాధి కోసం బెంగళూరు వెళ్తున్నారు. నేను బెంగళూరులో నెలల తరబడి ఉండి వస్తాను కదా. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో పని మనుషులందరూ మనకు ఏది మన అనంతపురం జిల్లా వాళ్ళు చాలా పనులు ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు కనపడుతున్నారు. అటు బెంగళూరు, ఇటేమో నెల్లూరు జిల్లా వాళ్ళందరూ, ముఖ్యంగా ఇటు పక్కన చిత్తూరు జిల్లా వాళ్ళందరూ కూడా మన మద్రాసు వెళ్తున్నారు. కానీ కడప జిల్లా వాళ్ళు ఎట్టుకోలేరు కదా. కర్నూలు జిల్లా వాళ్ళకన్నా కనీసం హైదరాబాద్ దగ్గర 200 కిలోమీటర్లు, ఇంకా గట్టే 150 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ చూసుకుంటే 160-170 వస్తుంది. కనుక కడప జిల్లా అభివృద్ధి చెందితే రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. కనుక ఇప్పటికైనా సరే రాయలసీమ నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అయినరు, కానీ రాయలసీమ చేసింది తక్కువ అంటున్నారు. అది విజయభాస్కర్ రెడ్డి కాదు, అంతకుముందు మన సంజీవయ్య గారి నుంచి మొదలు పెడితే అందరు చాలా మంది అక్కడి నుంచి, నీలం సంజీవ్ రెడ్డి గారు అయితేంది, విజయభాస్కర్ రెడ్డి గారు అయితేంది, చంద్రబాబు నాయుడు అయితేంది, రాజశేఖర రెడ్డి గారు అయితేంది, మన జగన్మోహన్ రెడ్డి, ఇంతమంది రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయి రాయలసీమకి అన్యాయం జరుగుతుంది అంటున్నా. అది చక్కదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటూ ఒక పథకం ఆలోచన చేస్తుంది కనుక తప్పనిసరి కావాల్సిందే. అదైతే బాగుంటుంది. నేను అంటా, రాయలసీమ అభివృద్ధి వల్ల పేదరికం పోతుంది, దాంతో ఫ్యాక్షనిజం పోతుంది, దాంతో ఆర్థిక అభివృద్ధి జరిగితే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. కనుక ఆ రాయలసీమ అభివృద్ధిని కూడా దీంతో పాటు చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారి ఆ మాటలు నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. రైట్. రామ్మోహన్ రావు గారు, అంటే రానున్న రోజుల్లో, అంటే ఇంకో మరికొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ముఖ్యంగా అమరావతికి మళ్ళీ పునర్నిర్మాణం ఏదైతే పూనుకున్నారో దీనికి ఏమైనా చెప్పించే అవకాశాలు ఉన్నాయా? విశాఖ అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క మహానగరాల గురించి, తిరుపతి గురించి, లేకపోతే అమరావతి గురించి? ఇప్పటికే మన మోడీ గారికి మంచి అవగాహన మన రాష్ట్రం మీద. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొన్ననే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి వచ్చారు, ఆహ్వానం పలుకుతూ 2వ తారీఖున కదా. కనుక పర్మనెంట్ రాజధానిగా, ఇది 2వ శంకుస్థాపన నాటికి కావచ్చు, కానీ పర్మనెంట్ రాజధానిగా అమరావతి చేయడానికి ఎప్పుడు కూడా మన ఇంటికి మన అతిథులు, మన పెద్దలు పిలుచుకుంటే కొన్ని మంచి పనులు జరుగుతాయి, ఏదైనా వరం ఇచ్చిపోతారు అనే దానికి. అప్పుడేమో మనకు విభజిత ఆంధ్రప్రదేశ్ కొత్తలో 2015లో అప్పటికి ఇంకా విజన్ ఎంత ఉన్నా కూడా ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాము. అప్పుడు కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల మా మోడీ గారిని ఒత్తిడి చేసే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే మోడీ గారు స్వతంత్రంగా సొంతంగా అధికారంలోకి వచ్చినప్పటికీ కూటమి ఉన్నా కూడా ఎవరి మద్దతు లేకుండా అధికారంలో ఉన్నారు ఆయన. కనుక అప్పుడు కొంచెం ఒత్తిడి చేయడానికి కూడా తక్కువ వీలు ఉంటాయి. ఇప్పుడు ఒత్తిడి చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది, మన మాట నెగ్గే అవకాశం ఎక్కువ ఉంది. కనుక ఇప్పుడు మీరన్న ఏది విశాఖపట్నం అభివృద్ధి, కానీ మొన్ననే విశాఖపట్నం వచ్చిపోయారు కదా మోడీ గారు. అమరావతికి తీసుకురావడం వల్ల ఏమైందంటే, ఒక అతిథిని, ఒక పెద్ద మనిషిని భారత ప్రధానమంత్రిని తీసుకోవడం వల్ల రాష్ట్రంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పూర్తిగా రికవరీ పెట్టవచ్చు. కొంచెం విభజన హామీలు కూడా మిగతావన్నీ తీర్చమని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ పనులు జరుగుతున్నాయి. ఉదాహరణకు రవి గారు, మనకి ఏదైతే పోలవరం నిర్మాణంలో మనకు యూసీస్, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా కూడా ఇంకో 6,000 కోట్లు ఎక్కువనే ఇచ్చారు. అది జరుగుతుంది. ఒక్కటే ఇప్పుడు కోరాల్సింది ఏంటంటే, మనకు రాష్ట్రం మీద భారం పెద్ద పడకుండా అమరావతి రాజధానికి కూడా గ్రాంట్ రూపేణ మనం కేంద్ర ప్రభుత్వం కొంత 10,000 కోట్లు 20,000 కోట్లు ఇస్తే బాగుంటుందని మనం ప్రతిపాదించాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒక 44,000 ఎకరాల భూమి సేకరిద్దాం అనుకుంటున్నారు. మరి దానికి డబ్బులు కావాలి. దానికి డబ్బులు అంటే సేకరణ డబ్బులు కాదు, మౌలిక వసతుల అభివృద్ధికి డబ్బులు కావాలి. రోడ్లు వేయాలి, ప్లాట్లు చేయాలి, వాళ్ళ ప్లాట్లు ఇచ్చేదానికి కౌలు ఇవ్వాలి, ప్లాట్లు ఇచ్చేదాకా ఇవన్నీ ఉంటాయి. కనుక అమరావతి కూడా గ్రాంట్ సాధించుకుంటే అంతకంటే అద్భుతమైన విషయం ఉండేది. ఈ 3 నా ఉద్దేశం ఏంటంటే, వచ్చే 4 ఏళ్ళ 10 నెలలు అయిపోయింది, ఇప్పటికి 3.5 ఏళ్ళు మిగిలినట్లు లెక్క. మనకు వచ్చే 3-4 నెలల్లో
ఈ అభివృద్ధిని పూర్తిగా సాకారం చేసి చూపించాలి. పొద్దు లేదు, ఇక పొలం లేదు. పూర్తిగా ఈ 3 గంటల్లో తిప్పల బట్టి చేస్తేనే ఆ అకుంఠిత దీక్ష కొంచెం 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అది సాకారం అవుతుందని నేను ఆశిస్తున్నాను. గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయడం అనుకుంటున్నాను. రైట్. మరో అంశం చూద్దాం. బండారు రామ్మోహన్ రావు గారు, ఇక విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన జీవీఎంసీ పాలకవర్గ సమావేశానికి కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్గా కూటమి అభ్యర్థి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించి ఆయనకు ధృవపత్రం అందజేశారు. రైట్, రామ్మోహన్ రావు గారు, ఏంటి విశాఖ మేయర్ ఎన్నికని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదంతా పూర్తిగా రాజకీయ పార్టీలకు పోరాటము లేకపోతే ఆరాటం అంటున్నాను స్పష్టంగా. అప్పుడు అంటే అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. అంతకుముందు వైసీపీ చేసింది, అది ఇప్పుడు చేసింది. సంవత్సరం కూడా పట్టుమని ఇంకా సంవత్సరం 10 నెలలు లేదు కదా పదవి కాలం. అవును, అసలు ఆ చట్టమే తప్పుగా ఉంది. అవిశ్వాస తీర్మానం పెట్టే చట్టమే తప్పుగా ఉంది. గతంలో 2 ఏళ్ళు ఉంటే మొదట్లో చట్టం చేసిన 2.5 ఏళ్ళు చేసిండ్రు, 2.5 నుంచి 4 ఏళ్ళు చేసిండ్రు. అంటే అసలు ప్రత్యక్ష ఎన్నిక జరపకుండా పరోక్ష ఎన్నిక ద్వారా చేయడం అనేది అంత దుర్మార్గం ఇంకోటి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఆదర్శం మనకు ఎన్టీఆర్ గారు, అది ఎన్టీఆర్ గారి వ్యవస్థాపకుడు. ఆయన ఒక్కనాడు 87లోనే మండల వ్యవస్థ ఏర్పాటు చేసి స్థానిక ప్రభుత్వాలన్నీ కూడా ప్రత్యక్ష ఎన్నికలు ప్రవేశపెట్టిండు. దాన్ని ఆదర్శంగా ఎందుకు తీసుకోరు? ఇప్పుడు ఏమంటారంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలంటే ఈ ఫిరాయింపుల ద్వారా ఎవరు వస్తే అధికారంలోకి వస్తే వాళ్ళు ఫిరాయింపులు చేసుకొని 10 నెలల ముందు అధికారం చేసుకొని జెండాలు ఎగరేసి భుజాలు తరుముకొని తమ కాళ్ళకి తానే ఉంటుకొని షబ్బాస్ అనుకుంటే లాభం లేదు. చేయాల్సిన పని ఒకటి ఉంది, స్పష్టంగా స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరగాలి. కానీ ఎన్టీ రామారావు గారు ఒక పెద్ద పొరపాటు ఏంటంటే అన్నిటి పార్టీల పరంగా చేసిండు. ఇప్పటికి కూడా నేను ఒప్పుకోడండి. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు ఎప్పుడు పార్టీలకు అతీతంగా ఉంటే అభివృద్ధి చాలా నిలకడగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సరే, మంచి చెడు పొరపాటు జరిగింది, కానీ ఆయన చెప్పిన ఆదర్శమైన పాటిద్దాం. ప్రత్యక్ష ఎన్నికలు అయితే సర్పంచ్ కు వార్డు మెంబర్ కి మాత్రమే ప్రత్యక్ష ఎన్నుకున్నది, మండలాధ్యక్షుడికి పరోక్ష ఎన్నికనే, జిల్లా పరిషత్ చైర్మన్ కి పరోక్ష ఎన్నికనే. దానివల్ల అట్లా మున్సిపాలిటీలో కూడా అంతే, కౌన్సిలర్ ఎన్నుకుంటాం కానీ చైర్పర్సన్ కానీ మేయర్ ని కానీ మనం డైరెక్ట్ గా ఎన్నుకోవడం లేదు. కనుక ఇప్పుడు నా ఉద్దేశం ఇటువంటి పొరపాటు గతంలో 10 ఏళ్లలో 2 ప్రభుత్వాలు మారినాయి కనుక రవి గారు ఇటువంటి పని కాకుండా ఈ అవిశ్వాస తీర్మానాలు, క్యాంపులు పెట్టడం, సింగపూర్ క్యాంపులు, అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? విశాఖపట్నం మీద ఇంత డబ్బు వీళ్ళు ఖర్చు చేస్తున్నారంటే ఎంత సంపాదిస్తారు అనేది కూడా నేను అంటున్నాను స్పష్టంగా. అంటే అవినీతి లేకుండా వీళ్ళు ఈ పని చేయలే కదా. డబ్బులు ఇవ్వకుండా ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి డబ్బులు మద్యము విహారయాత్రలు చేసే అందరూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన పని అంటున్నాను. ఇది సరైనది కాదు. ఈ చట్టాన్ని పూర్తిగా మార్చాలి. ప్రత్యక్ష ఎన్నికలే నిజంగా రేపు పొద్దున ఈ సమస్యకు పరిష్కారం. ఖచ్చితంగా మున్సిపాలిటీ చైర్మన్లు కానీ, మున్సిపల్ మేయర్లకు కానీ, మండల వ్యవస్థకు కానీ, జిల్లా పరిషత్ కానీ ప్రత్యక్ష ఎన్నికలు పెడితే మన రవి గారు అప్పుడు ఈ అవిశ్వాసం తీర్మానం వెళ్ళలేదు కదా. ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు అభివృద్ధి చేస్తారు. 5 ఏళ్లలో ఏం చేయాలని చేసుకుంటారు. దించే భయం లేకపోయినాక వాళ్ళు కూడా నిర్భయంగా చేస్తారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా నిర్భయంగానే చేస్తున్నారు. 4 ఏళ్ల దాకా అవిశ్వాస తీర్మానం లొల్లేదు కనుక ఈ సంవత్సరంలో మాత్రం ఈ 4 ఏళ్ల సంపాదన మొత్తం కౌన్సిలర్లు కొనడానికో, ఈ మాట అంటున్నాను, కౌన్సిలర్ అవమానించడం కాదు, కౌన్సిలర్లు కొనడానికి, కౌన్సిలర్ మేనేజ్ చేయడానికి, లేకుంటే వాళ్ళే మళ్ళీ ఎందుకు కావాలంటే కౌన్సిలర్లు రకరకాలుగా మేనేజ్ చేసి వాళ్లకు అక్రమ ఆస్తులను కూడబెట్టుకోవడానికి పనికొస్తున్నాయి అంటున్నాను. కనుక దీనికి పరిష్కారం ఇక్కడ లేదు. ఈ కేవలం అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఈ జెండా పోయి ఆ జెండా ఎగిరేస్తే లాభం లేదు. జెండాలు ఎగిరేసే పద్ధతి మధ్యయుగాల నాటి పద్ధతి. అంటే ఒక రాజు చంపేసి ఒక రాజు భార్య పిల్లలందరూ స్వాధీనం చేసుకొని ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేట్లో అంత దుర్మార్గంగా ఇవాళ ఈ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు కూడా మేము విశాఖపట్నం జెండా ఎగిరింది, కైవసం చేసుకున్నాం. కైవసం అంటే ఏమిటి? పాత మధ్యయుగాల నాటి. ఇవాళ కైవసాలు కాదు, ఇవాళ రాజసాలు అసలు లేవు. కనుక ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికల నేను ప్రభుత్వాన్ని సలహా ఇస్తున్నాడు. ప్రత్యక్షాన్ని పెట్టుకోండి, ఈ రొల్లే ఉండదు మీకు, మళ్ళీ మార్చుడు ఉండదు. కనుక ప్రజల తీర్పును మనం గౌరవిద్దాం. ప్రజా తీర్పునే అసలైన చరిత్ర నిర్మాతలు ప్రజలే కనుక ప్రజా తీర్పును గౌరవిద్దాం. ప్రజా తీర్పు డైరెక్ట్ ఎలక్షన్స్ లో మాత్రమే ప్రస్ఫుటమవుతుంది. రైట్, రామ్మోహన్ రావు గారు, అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే కింది స్థాయిలో కూడా మన వర్గీయులే ఉంటే అభివృద్ధి మాత్రం కొంచెం వేగంగా జరిగే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఉంటే మాత్రం అది అభివృద్ధి జరగదు అనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి, ముఖ్యంగా రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి అంశం. ఓ పక్క గతంలో కూడా మనం చూసాం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది కేంద్రంలో, రాష్ట్రంలో. అట్లానే రాష్ట్రంలో కూడా ఏ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కౌన్సిలర్లు కానీ, లేకపోతే మేయర్లు కానీ, లేకపోతే స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళ ప్రమేయం ఉంటేనే ఎక్కువగా అభివృద్ధి చేయగలం అనే విధంగా, అంటే ఒక విధంగా సెకండ్ శ్రేణి నాయకులను సంతృప్తి పరిచినట్లు అవుతుంది అనుకోవచ్చా? 10 నెలల్లో మిగిలిపోయేది ఏమంటున్నాను, ఇంకో 10 నెలలు ఎలక్షన్ పెట్టండి.
10 నెలలు కాదు అసలు. యాక్చువల్ గా చట్టం ఏం చెప్తుంది రవి గారు, నేను అడ్వకేట్ నేను చెప్తున్నాను. ఈ స్థానిక ప్రభుత్వాల చట్టంలో మా పాత్ర ఉంది. 3 నెలల ముందు ఎలక్షన్ కమిషన్ చేతికి వెళ్ళాలి. ఈ మిగిలింది ఎంత? 8-9 నెలలే కదా. మరి 8-9 నెలలకు ఆరాటపడ్డం ఎందుకు? ఏ పార్టీ ఉంటేంది? 8-9 నెలల్లో బ్రహ్మాండంగా మీరు ఎన్నికలకు వెళ్ళిపోండి, ఎన్నికలు పెట్టండి. ఎన్నికలే ప్రధాన అసలైన మార్గం అంటున్నాను. ఇప్పుడు కేవలం ఇట్లా సామ్రాజ్యాలు గుంజుకున్నట్టు ఉండాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. కానీ ఎప్పుడు వస్తుంది? రేపు పొద్దున ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. రేపు స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు పెడితే 100% వీళ్ళు గెలుస్తారు. అంతేందుకు మనకు గత ఉదాహరణ ఉంది కదా రవి గారు, మనకు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా వైసీపీ గెలిచింది చూసిందని అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎందుకు అంటున్నాను అంటే, గురుమూర్తి గారు అక్కడ ఎంపీ చనిపోయాక గురుమూర్తి గారు గెలిచారు కదా తిరుపతి ఎన్నికల్లో కదా. అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఒక వరవడి ఏముంటది అంటే, రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళని మళ్ళీ తీసుకొస్తారు. ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలు ఈ ప్రభావం ఎక్కువ ఉంటది రవి గారు. సమస్య ఏమంటే, స్థానిక ప్రభుత్వాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరుంటే వాళ్ళని గెలిపించుకుంటారు. ఎందుకంటే అనవసరంగా ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉంటే మనం అది గెలిపించుకుంటాం. ఇప్పుడు ఢిల్లీలో మార్పు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎవరుంటే మనం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బెస్ట్, అనవసరంగా ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీని అనుకున్నారు కదా. అట్లే ఉంటది అంటుంది ఇక్కడ కూడా. కానీ డబుల్ ఇంజన్ సర్కార్ అని కేంద్ర ప్రభుత్వం అంటే, త్రిబుల్ ఇంజన్ సర్కార్ అని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాయి. నేను ఇది కరెక్ట్ కాదంటున్నాను. ఏ రకంగా చూసినా స్థానిక ప్రభుత్వాల సాధికారత, స్థానిక ప్రభుత్వాల వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పుడు మాత్రమే, వాళ్ళకి రాజకీయ ప్రమేయం లేకుండా ఉంటేనే అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటున్నాను. 3వ భాగం వాళ్ళకి పంచేయాలంటున్నాను. కేంద్రం నుంచి రాష్ట్రం 50% నిధులు కావాలని ఎంటగొడుతుందో, నేను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్థానిక ప్రభుత్వాలకు 50% నిధులు ఇవ్వాలంటున్నాను. ఆ డిమాండ్ రావాలంటే స్వతంత్రంగా ఎన్నికైన సభ్యులు, స్వతంత్ర ఎన్నికైన చైర్మన్లు, మేయర్లు, లేకుంటే సర్పంచులు, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళు వచ్చినప్పుడు సాధ్యం అవుతుంది. కానీ పార్టీలకు కట్టుబడేవాడు ఇప్పుడు ఉద్యమాలు చేయలేడు రవి గారు. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాల సాధికారత సమితి మొత్తం రాష్ట్రం అని తిరిగిన వాడికి చెప్తున్నా, స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇవ్వడం అంటే స్వతంత్రంగా వాళ్ళను పార్టీలకు అతీతంగా ఉంచితేనే మంచి మేలు జరుగుతుంది, పార్టీకి కూడా బదనాలు రాదంట. రైట్. రామ్మోహన్ గారు, అంటే చాలా సమస్యలు ఉన్నాయి. అంటే క్షేత్రస్థాయిలో మనం పరిశీలిస్తే వాళ్ళు కాంట్రాక్టుల బిల్లులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు చేసినటువంటి చెల్లింపులు అవ్వచ్చు, లేకపోతే మున్సిపల్ పరంగా చేసే అభివృద్ధి పనుల్లో వాళ్ళ కాంట్రాక్టులు ఉంటారు కాబట్టి బిల్లులు పాస్ చేసుకోవడం కోసం అధికారం ఏది ఉంటే అటువైపు మళ్ళటం అది సహజం అవుతుంది అనుకోవచ్చా? అదే కదా నేను అందుకే వద్దంటున్నాను. ఇప్పుడు కేంద్రం నుంచి పిచ్చబడుకోవాల్సిన అవసరం మనకు ఉండొద్దు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని కాపాడి మనకి రావాల్సిన నిధులను హక్కుగా ఇవ్వాలి. అట్లానే రాష్ట్ర ప్రభుత్వాలు బిచ్చం వేస్తే స్థానిక ప్రభుత్వాలు దేశీయాన్ని ఆడుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాను. స్థానిక ప్రభుత్వాలకు హక్కుగా 50% నిధులు ఇవ్వాలంటున్నారు. కేరళ, మధ్యప్రదేశ్ మనకు మంచి ఉదాహరణలు. కేరళలో స్థానిక ప్రభుత్వాలకు మంచి బడ్జెట్ కేటాయిస్తున్నారు వాళ్ళు. అట్లా ఎందుకు అవ్వదు అంటున్నాను. ఎప్పుడు ఎంతసేపు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందామా, పార్టీ మారదామా అని ఈ వరంగా చెప్పాలంటే రాజకీయ వ్యభిచారానికి ఇది అవకాశం మారుతుంది రవి గారు. ఆ రాజకీయ వ్యభిచారం చేయడానికి ముఖ్యమా, లేకపోతే రాజకీయాలు పటిష్టం కావడం ముఖ్యమా? ఒక మాట చెప్తాను. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు 75లో 54 మంది సమితి ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే స్థానిక నాయకత్వం కింది నుంచి వస్తుంది రవి గారు. ఎప్పుడు కూడా మీది నుంచి సూట్ కేసులు మోసేవాడు, లేకుంటే వారసత్వంగా వచ్చేవాడు రాజకీయాలు ఇట్లా ఉంటాయి అంటే ఎవరైనా సరే. ఇప్పుడు ఒకనాడు చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, మన సర్దార్ వల్లభాయ్ పటేల్, మన రాష్ట్రానికి వస్తే ఆ ప్రకాశం మంత్రులు, ఒక పివి నరసింహారావు, ఒక వెంకటరావు గారు, 100 మంది చెప్తాను పేర్లు. అంటే ఇదే టైం పడుతుంది కనుక చెప్తున్నారు. వీళ్ళందరూ స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చిన వాళ్ళు కాదా? సర్పంచ్ స్థాయి నుంచి ప్రధానమంత్రి అయ్యాడు ఎవరు? మన పివి నరసింహారావు. వార్డు మెంబర్ సర్పంచ్ కూడా, వార్డు మెంబర్ సర్పంచ్ అయితే సర్పంచ్, సందీప్ అయితే జిల్లా పరిషత్ చైర్మన్, అక్కడి నుంచి ప్రధానమంత్రి అయ్యాడు. అట్లా నేను చాలా మంది చూపెడతాను. చిత్తరంజన్ దాస్ గారు కలకత్తా మేయర్ గా చేసిండు. మనకు సుభాష్ చంద్రబోస్ గారు అధికారం నుంచి కలకత్తా మేయర్ గా చేసిండు. వీళ్ళందరూ జాతీయ నాయకులు కాలేదా? అంటే జాతీయ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం కావాలంటే పైనుంచి సూట్ కేసులు పోవాలి, లేకపోతే వారసత్వ రాజకీయాలు చేయాలనే భావన పోవాలంటున్నారు. స్పష్టంగా నాయకత్వం రూట్స్ కింది నుంచి ఉంటాయి. అది గ్రామాలు, పట్టణాలు వీటి నుంచి రావాల్సిన అవసరం ఉంది. దాని వైపుగా కృషి చేయాలంటే ప్రత్యక్ష ఎన్నికలే మంచిది. ఎన్టీ రామారావు గారు మనకు ఆదర్శము. ప్రత్యక్ష జిల్లా పరిషత్కి పెట్టారు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను సార్. జిల్లా పరిషత్ పెట్టారు. మన గుంటూరు జిల్లాలో 4 మన పార్లమెంట్ సీట్లు గుంటూరు జిల్లాలో, అంటే పక్క జిల్లాలు కలుపుకొని 4 పార్లమెంట్ సీట్ల పరిధిలో ఒక్కడే ఒక జిల్లా వచ్చి పరిషత్ చైర్మన్ ఉండేవాడు. ఎంత అధికారం ఉంటుంది, ఎంత స్థానిక ప్రభుత్వాలకు ఎంత విలువ ఇచ్చిండు ఎన్టీ రామారావు గారు. ఆ పని ఇప్పుడు చేయాలని వీళ్ళు అంటున్నారు. అంటే స్థానిక ప్రభుత్వాలు బలోపేతం అయితే ఎమ్మెల్యే రాజ్యం, ఎంపీ రాజ్యం పోతుంది. అందుకని వీళ్ళు కానియ్యరు అంటున్నాను. కనుక ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు దురదృష్టాన్ని ఆలోచించి మరొకసారి తన మామ గత ముఖ్యమంత్రి మన ఎన్టీఆర్ గారు చెప్పిన దాన్ని పాటిస్తే స్థానిక ప్రభుత్వాలకు విలువ వస్తుంది. ఈ ఫిరాయింపులు ఉన్నాయి,
ఈ దోపిడీ ఉందని నేను రైట్, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు, అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు. వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాళ టు ది పాయింట్. రేపు టు ది పాయింట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి స్వతంత్ర న్యూస్.